లిటరల్లీ ఈ మిస్టేక్స్ నువ్వు కూడా చేస్తుంటే నీ ఫేస్ ని నువ్వే నాశనం చేసుకుంటున్నావు. అవేంటో తెలుసుకుందాం. నెంబర్ 1 లోకి వెళ్లే ముందు నువ్వు వీడియో మీద క్లిక్ చేసావంటే నా లక్ అని చెప్పుకోవాలి. చాలా 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 థ్యాంక్స్ బ్రో. దయచేసి ఈ వీడియోని లైక్ చేసి కంటిన్యూ చేయ, ఎందుకంటే నువ్వు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ నా వీడియోని ఇంకా 10 మెంబర్స్ కి షేర్ చేస్తుంది. ఓకే. నెంబర్ 1 టచింగ్ యువర్ ఫేస్. అవును, ఇది బేసిక్ పాయింటే, కానీ రిజల్ట్ సాలిడ్ గా ఉంటుంది. నువ్వు నీ ఫేస్ ని రోజు టచ్ చేస్తున్నావు అంటే నీ ఫేస్ మీద యాక్నే తెప్పిస్తున్నావు అంతే. నువ్వు నీ చేతి మీద ఉన్న మైక్రో బ్యాక్టీరియాని నీ ఫేస్ మీద ట్రాన్స్ఫర్ చేస్తున్నావు అంటే నీ ఫేస్ మీద చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. లైక్ అన్ఈవెన్ స్కిన్ టోన్, యాక్నే బంప్స్, పింపుల్స్, ఇలా చాలా వస్తాయి. డట్ కూడా చాలా వస్తుంది. సో నీ చేతితో నీ ఫేస్ ని టచ్ చేయకుండా ఉండు. అండ్ ఇంకొకటి, నీ పిల్లో కవర్ ని ట్వైస్ ఎ వీక్ వాష్ చేయి, ఎందుకంటే నీ పిల్లో కవర్ మీద చాలా బ్యాక్టీరియా ఉంటది. ఏమంటే చూయింగ్ ఆన్ వన్ సైడ్. అండ్ ఇది కూడా పాయింట్ ఏనా అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తా. వినటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. నీ ఫోన్ తీసుకో, నీ మొబైల్ తీసుకుని ఇట్లా స్ట్రేట్ గా పెట్టుకుని సెల్ఫీ తీసుకో. గ్యాలరీలోకి వెళ్ళి ఫ్లిప్ అనే ఒక టూల్ ఉంటుంది ఎడిటింగ్ లో. ఫ్లిప్ అనే టూల్ చేయి. నీ ఫేస్ అనేది ఇట్లా ఫ్లిప్ అవుతుంది. అప్పుడు నీ ఫేస్ నీకు తెలుస్తుంది అన్సిమెట్రిక్ గా ఉంది అని. ఈవెన్ సెలబ్రిటీ ఫేస్ కూడా అన్సిమెట్రిక్ ఉంటాయి. అంటే ఒక్క సైడ్ నవ్వడం ఆబ్వియస్, రెండు సైడ్ నవ్వడం స్టార్ట్ చేస్తే 20-25 ఏజ్ లో ఫేస్ అనేది షేప్ అవుట్ కావాలి ఉంటుంది. అప్పుడు సర్జరీస్, ఆపరేషన్స్ అని వెళ్లే బదులు ఇప్పుడే ఈ చిన్న హ్యాబిట్ అలవాటు చేసుకుంటే నీ ఫేస్ అనేది కరెక్ట్ గా ఉంటుంది. మొహం పగిలిపోద్ది. టిప్ నెంబర్ 3 నాట్ గెట్టింగ్ ఎనఫ్ సన్లైట్. అవును, మీరు కరెక్టే. సన్లైట్ లోకి వెళ్ళకపోతే విటమిన్ డి కాదు, టెస్టోస్టెరాన్, విటమిన్ డి, స్కిన్ గ్లో, ఇలా చాలా రకాలు నీకైతే అందు. సమ్మర్ లో కూడా ఎండలోకి వెళ్తే ఇట్లా ట్యాన్ అయిపోతాం బ్రో అనుకుంటే జస్ట్ మార్నింగ్ 9 to 10 సన్లైట్ లో జస్ట్ 10 minutes ఉండదు చాలు. నేను హోమ్ రెమెడీస్ చేసి నా ముఖాన్ని ఖరాబ్ చేసుకున్నాను. అట్లా హోమ్ రెమెడీస్ అయితే ఎవరు ట్రై చేయగలరు. అండ్ ఇవి ఇవాళ 4 టిప్స్. వీడియోలో కొంచెమైనా ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకుంటే ప్లీజ్ దయచేసి లైక్ అయితే చేసేయండి. అండ్ మన ఛానల్లో అదేదో ఉంటుంది, దాని పేరు శ్రీలీల. అదే సబ్స్క్రైబ్ అయితే చేసి వెళ్ళిపోండి మావా. మా నాన్నందుట్టా ఊరుకున్నా, మా బతుకుందుట్టా ఊరుకున్నా, రాలేదే కోపం రాలేదే.